మరో 2 రోజుల్లో కుంభరాశి వారి జాతకులు మనశ్శాంతి లోపం ఉంటుందండి. జరిగేది ఇదే. ఈ యొక్క సిచ్యుయేషన్ లో మీరు చాలా వరకు కూడాను కూరుకుపోతారు. అర్ధాష్టమ రాహువు గ్రహ ప్రభావం మీ అందరికీ కూడాను కాస్త మనశ్శాంతి లోపాన్ని కలగజేస్తుంది. అలాగే విదేశాలకు సంబంధించి మీ వాళ్ళు అందరూ కూడా ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు రావడం లేదా మీరు వెళ్లడం లాంటివి జరుగుతాయి. ఇక ప్రశాంతవంతమైన జీవితం కాస్త దూరం అవుతుంది. అనవసరపు ఖర్చులు అనేవి ఎక్కువ కాబోతూ ఉన్నాయి. చాలా వరకు కూడాను ఇప్పటి వరకు పడినటువంటి అన్ని రకాలైనటువంటి ఇప్పటి వరకు వచ్చిన గౌరవ మర్యాదలకు కాస్తంత అయితే భంగం కలిగించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. శత్రువులు బంధుమిత్రుల్లో ఉండొచ్చు, సహచరుల్లో ఉండొచ్చు, మీరు ఎంతగానో నమ్మిన వారు కావచ్చు. ఖచ్చితంగా మీకు ఈ విధంగా జరగబోతుంది. మరొక 2 రోజుల్లో మీరు చేసే పనుల్లో ఆటంకాలు ఒకదాని తర్వాత ఒకటి సమస్య రావడము, అనుకున్న విధంగా పనులు ముందుకు సాగపోవడము ఇదంతా కూడాను రాహుగ్రహ ప్రభావం రీత్యా జరగబోతుంది. కాస్తంత ఓర్పు సహనంగా ఉండండి. కోపావేశాలు పక్కన పెట్టండి. మీ యొక్క పని మీరు పూర్తి చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎవరు ఏది అన్నా కూడాను ఆ యొక్క విషయం గురించి ఆలోచించకుండా, విషయాలు భూతద్దంలో పెట్టి చూడకుండా మీ మనస్సుకు మీరు నచ్చజెప్పుకుంటూ మీ యొక్క కుటుంబ సభ్యులతో సమయాన్ని కేటాయిస్తూ భగవంతునికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి. నిత్యం శని భగవానుని పూజించండి. శని మందిరానికెళ్లి శని పూజలు చేయించుకోవడం ఉత్తమ ఫలితాలు కలగజేస్తాయి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం కూడా చేయగలరు మా గురువు గారు. 3 రోజుల్లో పరిష్కారం లభించును. గుప్త నిధులు తీయబడును. నమ్మకంతో సంప్రదించండి.